హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అజ్యూర్ ఐఓటీ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో అజ్యూర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అనేది చూద్దాం ఈ క్లాస్లో. సో ఫస్ట్ మనకి వాట్ ఈస్ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఐఓటీ ఆన్ అజ్యూర్. సో అజ్యూర్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేది చూద్దాం. అండ్ అలాగే అజ్యూర్ ఐఓటీ కాంపోనెంట్స్, మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అజ్యూర్ ఐఓటీలో. సో ఆ కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఈస్ ఐఓటీ. సో ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని డివైజెస్ కనెక్ట్ అవ్వడం అన్నమాట, వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ చూడండి డెఫినేషన్. ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్ అండ్ కెన్ ఎక్స్చేంజ్ డేటా విత్ అదర్ డివైజెస్ అండ్ సిస్టమ్స్. ఐఓటీ డివైజెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాం. అంటే డివైజెస్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వడం అన్నమాట. ఓకేనా? సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు, వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ కార్స్, స్మార్ట్ వాచెస్, హోమ్ లైటింగ్, ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫ్లైట్ సర్వీసెస్. సో ఇలా డిఫరెంట్ వాటిలలో కూడా మనము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్మార్ట్ అగ్రికల్చర్, స్మార్ట్ లాజిస్టిక్స్, స్మార్ట్ యూటిలిటీస్, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ క్యాంపస్, స్మార్ట్ ఆబ్జెక్ట్స్, స్మార్ట్ అప్లయన్సెస్, స్మార్ట్ టూల్స్, స్మార్ట్ హెల్త్ కేర్. సో ఇవన్నీ కూడా వీటిలన్నిట్లలో కూడా మనకి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే షాపింగ్ మాల్స్. ఇప్పుడు షాపింగ్ మాల్స్లలో అందరూ కూడా లైక్ సెన్సర్స్ యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం డోర్స్ ముందుకు వెళ్ళగానే ఆటోమేటిక్గా గ్లాసెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఎందుకు అలా అంటే ఆ డోర్స్ దగ్గర సెన్సర్స్ ఉంటాయి. సో ఆ సెన్సర్స్ ఏం చేస్తాయి అంటే ఎన్వైర్న్మెంట్ని సెన్స్ చేసి ముందర ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే దాన్ని అబ్జర్వ్ చేసి సెన్స్ చేసి యాక్షన్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా మనం వచ్చినాం అని చెప్పి అబ్జర్వ్ చేసి సెన్స్ చేసి డోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలా స్మార్ట్ సెన్సర్స్ అనేవి కూడా మనకి ఉండడం జరిగింది. సో దట్ ఈస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫైర్ అలారం డిటెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఐఓటీ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు వాట్ ఈజ్ ఐఓటీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది రియల్ టైంలో అని చెప్పి అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐఓటీ ఆన్ అజ్యూర్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది అజ్యూర్ ప్లాట్ఫామ్లో ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అజ్యూర్ అనేది బేసిక్గా డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, లైక్ కంప్యూటేషన్ స్టోరేజ్, వర్చువల్ మెషిన్స్, వర్చువల్ నెట్వర్క్స్ అండ్ డిఫరెంట్ రిసోర్సెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి అన్ని సర్వీసెస్ని మనకి అజ్యూర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ డయాగ్రామ్ ఉంది కదా. సో ఇక్కడ ఐఓటీ హబ్ ఉంది. సో ఈ ఐఓటీ హబ్లో మనకి అన్ని సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఐఓటీ హబ్ అనేది డేటాని స్టీమ్ అనలిటిక్స్కి పంపిస్తుంది. సో ఈ స్టీమ్ అనలిటిక్స్లో మనకి డిఫరెంట్ అజ్యూర్ టూల్స్ అనేవి ఉంటాయి. సో అజ్యూర్ సర్వీసెస్ అనేవి చాలా ఉంటాయి, లైక్ డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్ డేటా అండ్ డేటా వేర్ హౌసెస్, డేటా లేక్స్ అండ్ అప్లికేషన్ క్రియేషన్, పాస్ సర్వీస్ క్రియేషన్ అండ్ ఇన్స్టెన్స్ ఆర్ వర్చువల్ మెషిన్ క్రియేషన్ అండ్ స్టోరేజ్ సెక్యూరిటీ. సో ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ టేక్ కేర్ బై అజ్యూర్ అని చెప్పొచ్చు. సో ఈ స్టీమ్ అనలిటిక్స్లో డిఫరెంట్ అజ్యూర్ టూల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఏవైనా అప్లికేషన్స్ని మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో రన్ చేయాలి అనుకుంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని అప్లై చేస్తే ఇంకా మోర్ స్మార్టర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఐఓటీ ఆన్ అజ్యూర్. సో ఈ రకంగా మనకి అజ్యూర్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ ఐఓటీ హ్యాజ్ ఎ సెవెరల్ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్. సో మనకి అజ్యూర్ ఐఓటీ కాంపోనెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి అజ్యూర్ ఐఓటీ సెంట్రల్. సో ఇక్కడ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్
మనకి మెయిన్గా 3 సర్వీసెస్ ఉంటాయి కదా. ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి ఐయాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది అంతే. పాస్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ అనేది ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో డైరెక్ట్గా మనం రెడీ టు యూజ్ అన్నమాట, టెంప్లైజ్డ్ అప్లికేషన్స్ అన్నమాట. ఓకేనా. సాస్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, కంప్లీట్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ అజ్యూర్ ఐఓటీ సెంట్రల్ అనేది సాస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫుల్లీ మేనేజ్డ్ ఐఓటీ అప్లికేషన్స్ ప్లాట్ఫామ్ విత్ ప్రీ బిల్డ్ టెంప్లెట్స్, డాష్బోర్డ్స్ అండ్ అనలిటిక్స్ టూల్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. అండ్ సింప్లిఫైస్ ఐఓటీ సొల్యూషన్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ బై ప్రొవైడింగ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాం. సో ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ని అంటే దాన్ని ఆ సర్వీస్ని ఫాలో అవుతుంది అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అజ్యూర్ ఐఓటీ సెంట్రల్. నెక్స్ట్ వన్ అజ్యూర్ ఐఓటీ సొల్యూషన్ యాక్సిలరేటర్ అని అంటున్నాం. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ ఏ పాస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అన్నమాట. టెంప్లైజ్డ్ అప్లికేషన్స్ ఆర్ టెంప్లైజ్డ్ ఐఓటీ అప్లికేషన్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నమాట. ఇక చూడండి, ఐఓటీ solution accelerators are a collection of complete ready to deploy IoT solutions that implement common IoT scenarios such as remote monitoring, connected factory, predictive maintenance and device simulations అని చెప్తున్నాం. సో అంటే నార్మల్గా టెంప్లైజ్డ్ ఐఓటీ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అజ్యూర్ ఐఓటీ అజ్యూర్ ఐఓటీ సొల్యూషన్ యాక్సిలరేటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ ఐఓటీ హబ్. సో అజ్యూర్ ఐఓటీ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీస్. అదర్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్కి కనెక్ట్ అవ్వడానికి మనకి అజ్యూర్ ఐఓటీ హబ్ అనేది సెంట్రల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. ఇక చూడండి, ఏ క్లౌడ్ గేట్వే సర్వీస్ దట్ సెక్యూర్లీ కనెక్ట్స్ అండ్ మేనేజెస్ ది డివైజెస్ అని చెప్తున్నాం. అంటే లైక్ ఇది గేట్వే లాగా అన్నమాట. అలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్ని మనకి అజ్యూర్ ఐఓటీ హబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ డిజిటల్ ట్విన్స్ అండ్ దీన్ని లైక్ అజ్యూర్ టైమ్ సిరీస్ ఇన్సైట్స్. సో ఈ రెండు కూడా మనకి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే ఈ సర్వీసెస్ అనేవి మోడల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. డేటా అనేది టైం టు టైం ఎలా వ్యారీ అవుతుంది, లైక్ స్టాక్ మార్కెట్స్ గ్రాఫ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి మోడల్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ డిజిటల్ ట్విన్స్ అనే కాంపోనెంట్ యూజ్ అవ్వడం జరుగుతుంది. అజ్యూర్ డిజిటల్ ట్విన్స్. ఇక చూడండి, ఎనేబుల్స్ వర్చువల్ మోడల్స్ ఆఫ్ రియల్ వరల్డ్ సిస్టమ్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి అజ్యూర్ మ్యాప్స్. సో అజ్యూర్ మ్యాప్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ డివైజెస్ ఆర్ క్లాసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. డివైజెస్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ అజ్యూర్ మ్యాప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక చూడండి, ఈజ్ ఎ సూట్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ provided by Microsoft as a part of the company's Azure platform. The platform provides geospatial and location-based services via REST APIs and software development kits అని చెప్తున్నాం. ఓకేనా. సో అంటే ఇప్పుడు కార్స్ ఉన్నాయి, స్మార్ట్ కార్స్. సో ఏంటి అంటే లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ అజ్యూర్ మ్యాప్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అజ్యూర్ మ్యాప్స్. సో ఇవన్నీ కూడా ఏంటి కాంపోనెంట్స్. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము? ఫస్ట్ వాట్ ఈజ్ ఐఓటీ. ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో అజ్యూర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి వాట్ ఈజ్ ఐఓటీ అనేది మనకి అర్థం అవ్వాలి. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని డివైజెస్కి కనెక్ట్ అవ్వడం వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐఓటీ అని చెప్తున్నాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైక్ స్మార్ట్ లాజిస్టిక్స్, యూటిలిటీస్ అండ్ మొబిలిటీ, స్మార్ట్ మొబిలిటీ, స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఆబ్జెక్ట్స్, స్మార్ట్ అంబులెన్స్, స్మార్ట్ టూల్స్, స్మార్ట్ హెల్త్ కేర్. సో ఇవన్నీ కూడా ఫ్లైట్ సర్వీసెస్లో ఇలా డిఫరెంట్ వాటిల్లో మనకి
ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, షాపింగ్ మాల్స్లలో ఇప్పుడు మనం వెళ్ళగానే లైక్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎలా అంటే సెన్సర్స్ ఉంటాయి. సో ఆ సెన్సర్స్ ఏంటి అంటే ఏమైనా ఆబ్జెక్ట్ వస్తే సెన్స్ చేసి యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా అబ్జర్వ్ చేసి డోర్స్ అనేవి ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఐఓటీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి ఐఓటీ ఆన్ అజ్యూర్. అజ్యూర్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఐఓటీ హబ్ అనేది ఉంటుంది. ఐఓటీ హబ్ అనేది ఏంటి అంటే అన్ని సర్వీసెస్ని కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఈ ఐఓటీ హబ్లో లైక్ మనకి డేటా ఉంటుంది కదా, ఆ డేటా అనేది స్టీమ్ అనలిటిక్స్కి పంపిస్తుంది. సో ఈ స్టీమ్ అనలిటిక్స్లో మనకి అజ్యూర్ టూల్స్ అనేవి ఉంటాయి. సో అజ్యూర్ టూల్స్ అనేవి లైక్ డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ డేటా విజువలైజేషన్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ డేటా వేర్ హౌస్, డేటా లేక్స్, అండ్ అప్లికేషన్ క్రియేషన్స్, పాస్ సర్వీస్ క్రియేషన్స్, అండ్ ఇన్స్టెన్స్ వర్చువల్ మెషిన్ క్రియేషన్, స్టోరేజ్ సెక్యూరిటీ. సో వీటన్నిటికి కూడా సో ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ టేక్ కేర్ బై అజ్యూర్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా ఏవైనా అప్లికేషన్స్ని మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో రన్ చేయాలి అనుకుంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని అప్లై చేసి మోర్ స్మార్టర్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐఓటీ అండ్ అజ్యూర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి అజ్యూర్లో డిఫరెంట్ ఐఓటీ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి, అజ్యూర్ ఐఓటీ కాంపోనెంట్స్ అని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అజ్యూర్ ఐఓటీ సెంట్రల్. సో మనకి యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో 3 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ ఐఓటీ సెంట్రల్ అనేది అజ్యూర్ ఐఓటీ సెంట్రల్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఫుల్లీ మేనేజ్డ్ ఐఓటీ అప్లికేషన్స్ ప్లాట్ఫామ్ విత్ ప్రీ బిల్ట్ టెంప్లెట్స్, డాష్బోర్డ్స్ అండ్ అనలిటిక్స్ టూల్స్ అని చెప్తున్నాం. అండ్ అలాగే సింప్లిఫైస్ ఐఓటీ సొల్యూషన్స్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ బై ప్రొవైడింగ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. అండ్ నెక్స్ట్ ఏంటి, అజ్యూర్ ఐఓటీ సొల్యూషన్ యాక్సిలరేటర్. సో ఇది పాస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అన్నమాట, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. అంటే టెంప్లైజ్డ్ అప్లికేషన్స్, టెంప్లైజ్డ్ ఐఓటీ అప్లికేషన్స్ని మనము క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అజ్యూర్ ఐఓటీ హబ్. సో హబ్ అంటే మనకు అక్కడే అర్థమైపోవాలి, అదర్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్కి కనెక్ట్ అవ్వడానికి మనకి అజ్యూర్ ఐఓటీ హబ్ అనేది సెంట్రల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ డిజిటల్ ట్విన్స్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డిఫరెంట్ మోడల్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఈ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. లైక్ డేటా అనేది టైం టు టైం ఎలా వ్యారీ అవుతుంది, లైక్ స్టాక్ మార్కెట్స్ గ్రాఫ్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటి మోడల్స్ని క్రియేట్ చేయడానికి మనకి డిజిటల్ ట్విన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ మ్యాప్స్. సో సెట్ ఆఫ్ డివైజెస్ ఆర్ క్లాసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ డివైజెస్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ అజ్యూర్ మ్యాప్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనకి ఏం తెలుసుకున్నాం మనం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో కూడా అజ్యూర్ అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చూసాం కదా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.